చివరికి తీసుకురండి. ఓకే, బొటన వేలు కిందకి తీసుకురండి. మీ బొటన వేలుతో ఈ ఉంగరం వేలుని ఇలా మూసి పట్టుకోండి. రైట్, మిగిలిన వేలుని ఇలా ఫ్రీగా వదిలేసేయండి. స్ట్రైట్గా ఇలా బెండ్ అయి ఉండకూడదు, స్ట్రైట్గా ఉండాలి. రెండు చేతులు అలానే అన్నమాట. రైట్, దీన్ని సూర్యముద్ర అని అంటారు. సో రెండు చేతులు ఇలా ఫ్రీగా మీ మోకాళ్ళ మీద పెట్టేసేయండి. నార్మల్గా అయితే మీరు ఇలా ఉంటే సరిపోతుంది. నార్మల్గా ఊపిరి పీల్చుకుంటూ ఇలా ఉంటే సరిపోతుంది 5-10 మినిట్స్. బట్ ఇప్పుడు మాత్రం మనం ఒక బ్రీతింగ్ కూడా చేయబోతున్నాం అనమాట. ఇలా పెట్టి మనం ఒక బ్రీతింగ్ కూడా చేయబోతున్నాం. ఐస్ క్లోజ్ చేసుకోండి అందరూ, చేతులు రెండు సూర్యముద్రలో. ఇప్పుడు మనం ఫుల్ యోగిక్ బ్రెత్ చేయబోతున్నాం. దిస్ ఈస్ ద ప్రాపర్ బ్రీతింగ్ టెక్నిక్ ఆఫ్ అ హ్యూమన్ బీయింగ్. ఒక మనిషి నిజానికి ఇలానే ఊపిరి తీసుకోవాలి, కానీ మనలో చాలామంది ఇలా ఊపిరి తీసుకోవడం మర్చిపోయాం అనమాట. ఓకే, ఈ ఫుల్ యోగిక్ బ్రెత్లో ఫస్ట్ మనం ఊపిరి పొట్టలోకి తీసుకుంటాం. మనం పీల్చుకునే గాలి ఫస్ట్ పొట్టలోకి వెళ్తుంది, తర్వాత మన ఛాతీలోకి వెళ్తుంది. ఓకే, అండ్ రిలీజ్ చేసేటప్పుడు గాలి వదిలేటప్పుడు ఛాతీ నుండి గాలి బయటకు వస్తుంది, తర్వాత పొట్ట నుండి గాలి బయటకు వస్తుంది. ఇన్హేల్ చేస్తున్నప్పుడు పొట్టలోకి, తర్వాత ఛాతీలోకి. ఎక్సేల్ చేస్తున్నప్పుడు ఛాతీలో ఉండే గాలి బయటికి వదలండి, తర్వాత పొట్టలో ఉండే గాలి బయటికి వదలండి. ఓకే, వినడానికి కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు, నా ఇన్స్ట్రక్షన్స్ వింటూ మీరు ఈజీగా చేయగలుగుతారు. బాడీని స్ట్రైట్గా పెట్టేసేయండి. మీ లంగ్స్ ఊపిరితిత్తులు, మీ పొట్ట, మీ ఛాతీ ఫ్రీగా ఉండేటట్టు బాడీ స్ట్రైట్గా ఉండాలి. ఒక సాధారణ శ్వాస, నార్మల్ బ్రెత్. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు ఫస్ట్ పొట్టలోకి గాలి తీసుకోండి. ఓకే, ఎలా అంటే మీరు ఊపిరి తీసుకునేటప్పుడు పొట్ట ముందుకు వెళ్ళాలి, ఊపిరి వదిలేటప్పుడు పొట్ట వెనక్కి రావాలి. ఓన్లీ పొట్టలోకి మాత్రమే. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్. ఇప్పుడు పొట్టని బిగించి పెట్టండి. ఓకే, పొట్ట కదలకుండా బిగించి పెట్టండి. మనకి జనరల్గా ఎవరైనా ఫొటోస్ తీసేటప్పుడు పొట్టని వెనక్కి లాగి బిగించి పెడతాం కదా, పొట్ట కనబడకుండా. అదేవిధంగా పొట్టని కాస్త బిగించి పెట్టండి. ఐస్ క్లోజ్ చేసే ఉంచవచ్చు, నా ఇన్స్ట్రక్షన్స్ వింటే సరిపోతుంది. ఇప్పుడు గాలిని మీ ఛాతీలోకి తీసుకోండి, మీ చెస్ట్లోకి తీసుకోండి. ఓకే, గాలి పీల్చుకునేటప్పుడు చెస్ట్ పెద్దదిగా అవ్వాలి, గాలి వదిలేటప్పుడు చెస్ట్ చిన్నదిగా అవ్వాలి. ఇన్హేల్, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale, exhale. Inhale and exhale. ఈసారి కాస్త దీర్ఘ శ్వాస, లాంగ్ బ్రెత్ తీసుకుందాం. గాలి ఫస్ట్ మీ పొట్టలోకి వెళ్ళాలి, అంటే పొట్ట ముందుకు వెళ్ళాలి, తర్వాత ఛాతీ ముందుకు రావాలి. గాలి వదిలేటప్పుడు ఛాతీ వెనక్కి వెళ్ళాలి, తర్వాత పొట్ట వెనక్కి వెళ్ళాలి. ఓకే, పీల్చుకునేటప్పుడు ముందు పొట్టలోకి, వదిలేటప్పుడు ముందు ఛాతీలోకి. లెట్స్ ప్రాక్టీస్. లాంగ్ బ్రెత్ తీసుకోవడానికి ప్రయత్నించండి. చిన్నగా ఊపిరి తీసుకోండి, బలవంతంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. సున్నితంగా ఊపిరి తీసుకోండి, కానీ ఎక్కువసేపు తీసుకోండి. లెట్స్ స్టార్ట్. ఇన్హేల్, exhale. Inhale, stomach, chest. Exhale, chest, stomach. Inhale, stomach, chest. Exhale, chest, stomach. Inhale, stomach, chest. Exhale, chest, stomach. Inhale, exhale. Inhale, exhale. Inhale,
exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. రిలాక్స్ యువర్ హ్యాండ్స్. చేతుల్ని రిలాక్స్ చేయండి. 2 చేతులు నమస్కార ముద్రలో. నెమ్మదిగా మీ అరచేతుల్ని రబ్ చేయండి. అరచేతుల మధ్య కాస్త వేడి పుట్టాలి. చేతుల్ని నెమ్మదిగా మీ పొట్టకి తాకించండి. 2 చేతులు మీ పొట్ట మీద ఉంచండి. అండ్ నెమ్మదిగా ఐస్ని ఓపెన్ చేయొచ్చు. గుడ్. దిస్ ఈజ్ జస్ట్ టు లెర్న్. ఒకవేళ మీకు యోగిక్ బ్రెత్లో ప్రాపర్గా బ్రీత్ రాకపోతే వరీ కావద్దు. చాలామందికి మొదట్లో లంగ్ కెపాసిటీ తక్కువ ఉంటుంది అనమాట. సో లంగ్ కెపాసిటీ తక్కువ ఉన్నప్పుడు